హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ త్రివేణి ఫ్రమ్ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో క్లినిక్ హైదరాబాద్ బ్రాంచ్. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ పిఆర్పి. ప్రీవియస్ వీడియోలో మనం పిఆర్పి అంటే ఏంటో తెలుసుకున్నాం, దానివల్ల యూజెస్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం టైప్స్ గురించి తెలుసుకుందాం. పిఆర్పిస్లో మనకి 3 టైప్స్ అనేవి ఉంటాయి: నార్మల్ పిఆర్పి, బయో పిఆర్పి అండ్ జిఎఫ్సి. నార్మల్ పిఆర్పి వచ్చేసి మనకి ఇలా ఎల్లో కలర్ ట్యూబ్లో వస్తుంది అండ్ ఇందులో ఓన్లీ మనం ప్లెయిన్ ప్లేట్లెట్స్ కలెక్ట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం బ్లడ్ శాంపిల్ ఇందులో వేస్తామో, సెంట్రిఫ్యూగేషన్ మెషిన్లో పెడతామో, మనకి ప్లాస్మా విత్ ప్లెయిన్ ప్లేట్లెట్స్ అనేది వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ నార్మల్ పిఆర్పి. ఓకే, అండ్ ఇది వచ్చేసి బయో పిఆర్పి అంటాము. బయో పిఆర్పి అంటే ఇది ట్యూబ్లోనే మీకు ఒక జెల్ ఫామ్లోకి వస్తుంది అనమాట. ఈ జెల్లో మనకి బయోటిన్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. ఎప్పుడైతే మనం బ్లడ్ శాంపిల్ ఇందులో కలెక్ట్ చేస్తామో, దీంతో కొలైడ్ అవ్వడం వల్ల మీ ప్లాస్మా ఏదైతే ఉంటుందో దాంట్లో అలాంగ్ విత్ ప్లేట్లెట్స్ మనకి బయోటిన్ కంటెంట్ కూడా యాడ్ అవుతుంది. ఇది మనం స్కాల్పల్ ఇంజెక్షన్స్ ద్వారా పిఆర్పి చేస్తే అప్పుడు మనకి బయోటిన్ సప్లిమెంట్ అనేది హెయిర్కి అందుతుంది. దీనివల్ల మనకి థిక్నెస్ అండ్ డెన్సిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నౌ కమింగ్ ఫర్ ద జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ అంటాము. ఇందులో సివియర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే బ్లడ్ శాంపిల్ సేమ్ అన్ని ప్రొసీజర్స్లోనూ సేమ్ శాంపిల్ అనేది కలెక్ట్ చేస్తాం, ట్యూబ్లో వేస్తాం. బట్ డిఫరెన్స్ వచ్చేసి మనకి ట్యూబ్స్లో ఉంటుందన్నమాట. ఈ బ్లడ్ శాంపిల్ ఎప్పుడైతే ఇందులో వేస్తామో, బ్లడ్ దీంతో పాటు కొలైడ్ అయ్యి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ మనకి హెయిర్కి సప్లిమెంట్ అందడం వల్ల గ్రోత్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ nowadays it is a highly trending and little bit costly when compared to other PRPs. మళ్ళీ మనం కొత్త వీడియోలో న్యూ టాపిక్ గురించి తెలుసుకుందాం.